వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఒక మనిషిని ఇంకొక మనిషి ఆయుధం లేకుండా చంపగలడు. అది మనిషిలోనే ఉంది. అదేంటి అనుకుంటున్నారా? నాలుక. నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది అని అందుకే అంటారనమాట. ఎందుకు అంటే ఆ పక్క మనిషి గురించి మనకొక ఆలోచన అవగాహన లేకపోయినా ఎక్కడెక్కడో మోసుకొచ్చేసినటువంటి మాటలు విని నాలుక మాట్లాడేస్తుందన్నమాట. అలాగే వాళ్ళని ఎంతలా మాట్లాడేస్తుంటే చీ ఇంతమంది చేత ఇలా నేను అనిపించుకున్నానా అని చెప్పేసి వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి కలిగే అంతటి మాటలు కూడా నాలుక మాట్లాడగలుగుతుంది. అందుకే ఎలాంటి ఆయుధం లేకుండా కూడా ఒక మనిషిని చంపగలిగే శక్తి కూడా ఈ నాలుకకి ఉంది అని అంటున్నాను. అలాగే ఒక బతికున్న మనిషిని కూడా చచ్చిన మనిషిలాగా నిర్జీవంగా అతనిలో ఎలాంటి చలనత్వం లేకుండా అసలు ఎలాంటిది ఒక శిలలాగా అన్నమాట. ఆ మనిషి బతికున్నా కానీ ఒక శిలలాగా ఉండేలాగా చేయగలిగే శక్తి ఒక్క మోసానికి మాత్రమే ఉందన్నమాట. ఎంతలాగా ఈ మోసం ఒక మనిషిని నిర్జీవంగా చేసేస్తుంది అంటే ఆ మనిషి ఇంకా లైఫ్లో ఎవరిని నమ్మటానికి ఇష్టపడలేదు. ముందు నమ్మటానికి అతను ఒక మనిషిలాగా మారాలి కదా. ఆ మనిషిలాగా మరలా తిరిగి తనలో ఉన్నటువంటి జీవాన్ని మరలా మేల్కొల్పడానికి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కూడా పడుతుంది కొంతమందికి. కాబట్టి మోసం అనేది అంత శక్తివంతమైనదనమాట. కాబట్టి మోసం చేయడం అనేది ఒక మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేసినట్టే అనమాట. అందరూ మోసాన్ని తట్టుకొని బతకగలిగే వాళ్ళు ఉండరు. చిన్న మోసాన్ని కూడా తట్టుకోలేని వాళ్ళు చాలా మంది కోకొల్లలు ఉంటారనమాట మనుషులు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మోసం అనే దానికి వెళ్ళకండి. నచ్చలేదా నచ్చలేదు అంతే. అది ఏ రిలేషన్షిప్లో అయినా కానీ నమ్మించి మోసం చేయటం అనేది చాలా పెద్ద పొరపాటు అనమాట. ఎందుకు అంటే కర్మ రిపీట్ అవుతుంది. ఇక్కడితో కర్మ ఆగిపోదు. నువ్వు ఒకళ్ళ విషయంలో చేసావు, నీకు వేరే వాళ్ళ విషయంలో జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మోసం చేయడానికి. చేసేసాను కదా, ఇప్పుడు అయిపోయింది, నేను దానిలోంచి బయటపడిపోయింది, నాకు వాళ్ళతో సంబంధం తెగిపోయింది, నాకు ఇంకా ఎలాంటి అడ్డంకు లేదు, నేను హ్యాపీగా బతికేయచ్చు అని మాత్రం అనుకోకండి. కర్మ వదలదు. ఏవైనా వాడినైనా పిచ్చివాడిగా చేయగలిగినటువంటి శక్తి ఒక ద్రోహానికే ఉంది. ఎందుకు అంటే తెలివైన వాడు ఎప్పుడైనా తెలివిగానే ఆలోచిస్తాడు. కాకపోతే తన దగ్గర వాళ్ళను మాత్రమే నమ్ముతాడు కదా. ఆ దగ్గర వాళ్ళు అనే వాళ్ళ ఎప్పుడైనా కానీ నమ్మక ద్రోహం చేసే వాళ్ళల్లో ఉంటారనమాట. కాబట్టి వాడు ఎంత తెలివిగా అన్నా పని చేయనివ్వండి, ఎంత తెలివిగా అన్నా ఒక విషయాన్ని ఆలోచించనివ్వండి, కానీ మనుషుల్ని నమ్మే విషయంలో ఒక చిన్న పొరపాటు చేసినా కానీ అతని తెలివితేటలన్నీ కూడా ఇతన్ని పిచ్చివాడిని చేస్తాయి. ఎందుకంటే ఇతని తెలివితేటలతో ఇతను సాధించిన దాన్ని ఆ ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళేదో పీకేసినట్టు పొడి చేసినట్టు సమాజం ముందు నిరూపించేసుకొని వీళ్ళ క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉండుంటారనమాట. ఖచ్చితంగా చాలామంది లైఫ్లో ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. ఒకసారి ఉంటే ఎస్ అని చెప్పేసి కింద కమెంట్లో కమెంట్ చేయండి. సో అలా అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు సాధించింది పేరు వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఈ కష్టం చేసిన వాడికి ఎంతో బాధ అనిపిస్తుంది. దాని గురించి ఆలోచించి ఆ ద్రోహాన్ని తలుచుకుని ఒక్కొక్కసారి పిచ్చివాడయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా మూవీస్లో కూడా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం అనమాట. రియల్ లైఫ్నే మూవీగా తీస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు నమ్మక ద్రోహం దాకా వెళ్ళకండి. మీకు చేతనైతే సాయం చేయండి, కానీ ఒక మనిషిని అలా ద్రోహం చేయకండి. సో నేను చెప్పేది ఏంటంటే లైఫ్లో మీరు ఒకరికి మంచి చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి ఈ ద్రోహాలు ఈ మోసం చేయటాలు ఎలా అంటే అలా నాలుక మాట్లాడిచ్చింది కదా అని మీకు ఎలా నచ్చితే అలా మాట్లాడటాలు చేసి పక్క వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. అదే విషయం మరలా మీ లైఫ్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కర్మ రిపీట్ అవుతుంది అనమాట. గుర్తుంచుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.